सर्व सृष्टिकर्ता पिता सर्वेश्वरा वंदनम् सर्वलोकरक्षका सुत सर्वेश्वरा वंदनम् सप्तवर प्रदाता पवित्रात्म सर्वेश्वरा वंदनम् त्रित्वैक सर्वेश्वरा वंदनम् 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 సగరి సని సా అభిషేకించుము దేవా అభిషేకించుము నీ దాసులన్ అభిషేకించుము దేవా అభిషేకించుము నీ దాసులన్ నీ ఆత్మతో నీ శక్తితో నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో శ్రీక్రీస్తు బలిలో ఈ దివ్య బలిలో శ్రీక్రీస్తు బలిలో స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం గమ పమగ పని సని ప సని పని సా సని రి సా సని రి సా మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి దావీదును రారాజుగా నియమించితివి మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి దావీదును రారాజుగా నియమించితివి నీ ప్రజలను కాపరిగా సేవించుటకు నీ ప్రజలను కాపరిగా సేవించుటకు అభిషేకించుము దేవా నీ దాసులన్ అభిషేకించుము దేవా నీ దాసులన్ స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం స్వాగతం దేవా స్వాగతం స్వాగతం దేవా సుస్వాగతం. Today we have with us Most Reverend Telagatoti Joseph Rajarao, Bishop of Vijayawada. On behalf of the staff and students, I extend a warm welcome to your Lordship. It is a great joy to all of us to have your presence on this happy occasion. His Lordship gladly accepted to come over here to ordain our 26 fourth-year brothers as deacons in the Holy Eucharist. We thank him for his kindness on this joyous occasion. Bishop Joseph Rajarao studied philosophy at St. Peter's Papal Seminary at Bangalore and theology at the Pontifical Gregorian University in Rome. Later, he did his licentiate in biblical theology from Dharmaram Vidyakshetram, Bangalore, and a doctorate in spiritual theology at Pontifical Gregorian University, Rome. He was ordained a priest on June 7, 1980. After his ordination, he held several posts
most important as rector of the Montfort Minor Seminary and the Montfort Theologate in Bangalore. On 19th December 2015, Pope Francis appointed him as Bishop of Vijayawada. On 2nd February 2016, he was ordained bishop. Bishop Rajarao is the General Secretary cum Treasurer of TCBC, Chairman of AP Jyotirmay Society, Jeevan Institute of Printing, Commission for Education, Commission for Proclamation and Commission for SC and BC, and doing marvelous work in the diocese and in the Telugu region. On behalf of the staff and seminarians, I once again wholeheartedly express my sincere thanks for his coming to our seminary to ordain our 4th years and to bless us. We wish and pray God for his good health and all success in his episcopal ministry. I request his lordship to celebrate the Mass for us. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం నేను మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను, కానీ ఈరోజు ప్రత్యేకంగా మీకోసం వచ్చాను. ఎందుకు వచ్చానంటే మీకు తెలుసు. మీలో ఇప్పుడున్న భావోద్వేగం ఏమిటి? వాట్ ఈస్ ద ఎమోషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యూ రైట్ నౌ? చెప్పండి. డీకన్స్, వుడ్ బి డీకన్స్. ఆ మాటే కావాలని నేను అనుకుంటూ ఉన్నాను. సంతోషం, ఆనందం. ఎందుకంటే మీరు డీకన్లు కాబోతున్నారు. ఆ డీకను అయిన తర్వాత మీరు చేయబోయే పని ఏమిటంటే పరిచర్య, సేవ. సేవ చేయడానికి మనలో సంతోషం కావాలి. సేవకుడికి సంతోషం కావాలి. మీరు అడగొచ్చు, సేవకుడికి సంతోషం ఏమిటి, యజమానికి సంతోషం కావాలనుకుంటారు మీరు. కానీ మనం చేసే పనిలో ఎవడైతే సేవకుడు అవుతాడో అతడికి ఆనందం. ఎందుకంటే మనం సేవ చేసేది ఆ భగవంతునికి కాబట్టి ఈ చిరునవ్వు ఎప్పుడు మీ ముఖం మీద ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సేవ చేసే వాళ్ళలో ఈ భావన కావాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే సంతోషంగా మనం వ్యవహరిస్తూ ఉండాలి. జ్ఞానస్నానము మరియు ఇతర సంస్కారాలైన పాపోచ్చారణ, దివ్య సప్రసాదాల ద్వారా మనలో మిళితమైన దైవశక్తి సేవాభావంగా మన సంఘంలో వర్ధిల్లాలి. దైవ పిలుపును స్వీకరించిన వాళ్లలో ఈ సేవా దృక్పథం అనేది మెండుగా ఉండాలి. మన గురు విద్యాలయంలో, మిగిలిన గురు విద్యాలయాల్లో గత 8 సంవత్సరాలుగా తర్ఫీదు పొందుతూ 26 మంది గురు విద్యార్థులు డీకను శ్రేణికి చేరుకున్నారు. దీనికి ముందు వాళ్ళు బలిపీఠ పరిచర్య అంటే ఒకలైట్స్, దివ్యగ్రంథ పాఠకుల పరిచర్య లెక్టరేట్ అనే 2 పరిచర్యలను చేకొని దైవ ప్రజలకు దివ్యార్చనలో సహాయం చేస్తూ వచ్చారు. డీకను శ్రేణికి చేరుకోవడం అనేది వారి తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త. డీకనుగా అభిషిక్తుడు అవడం అంటే స్త్రీ సభలో కొన్ని ప్రత్యేకమైన సేవలు నిర్వహించడం అని భావం. చాలామంది డీకను శ్రేణి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం పొరబడుతుంటారు.
ఇది గురువుగా అభిషేకం పొందడానికి ముందలి మెట్టు అని తేల్చేస్తారు. మీరు అలా తేల్చేయకూడదు. ఏ శ్రేణికి తగిన ఘనత ఆ శ్రేణికి ఉంటుంది. డీకను శ్రేణి సంఘ పరిచర్య కోసం ఉద్దేశించబడింది. పాశ్చాత్య దేశాల్లో, ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో కొందరు గృహస్థ క్రైస్తవులను శాశ్వత డయాకనీ శ్రేణికి ఎన్నుకొని వారిని అభిషిక్తులను చేస్తున్నారు. జీవితాంతం వాళ్ళు డీకనులుగానే ఉండిపోతారు. చాలా గర్వించదగిన విషయం. చాలామంది నేడు మీరు ఈ డీకను శ్రేణిని స్వీకరిస్తున్న మన అభ్యర్థులు దీనిని దైవకృపగా స్వీకరించి దేవుని మార్గాల్లో నడుస్తూ మన స్థానిక శ్రీసభకు మీ మేలైన సేవలు అందించాలని ఈ దివ్య పూజలో ప్రార్థించుదాం. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలన్నింటినీ హేరాళంగా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. ప్రభువా దయచూపుము, ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయచూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison, Christe, Christe eleison, Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని శ్రీ సభలో పరిచారకులు ఇతరుల చేత సేవ చేయించుకొనరాదు అనియు తమ సోదరి సోదరులకు తాము సేవ చేయవలననియు నీవు హితోపదేశము చేసితివి. ఈ దినము డీకను అంతస్తునకు నీవు ఎన్నుకొనిన ఈ నీ సేవకులను దీవింపుము. వీరికి తమ పనిలో సార్థకతను, పరిచర్యలో ప్రశాంతతను, ప్రార్థనలో నిరతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యావే మోషే ఇట్లు చెప్పెను, లేవి గోత్రము వారిని పిలుచుకొని అహరోనుకు సేవకులుగా నియమింపము. సాన్నిధ్యపు గుడారము విషయమున అహరోనుకు
ఇజ్రాయేలు సమాజమునకు విధింపబడిన బాధ్యతలను వారు నెరవేర్పవలెను. సాన్నిధ్యపు గుడారము పరికరములను కాపాడుచు ఇజ్రాయేలు జనుల బాధ్యతలను వారు నెరవేర్చుచుందురు. లేవీయులు అహరోనుకు అతని కుమారులకు అంకితము కావలెను. అహరోనును అతని కుమారులను యాజక ధర్మమును నిర్వర్తించుటకు నియమింపుము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుతూ సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సనుగు కొనసాగిరి. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘం అంతటిని కూడపిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులమైండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయం అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకియాకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తులుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు అమృత వాక్కు, అవనిలో మనకు అనురాగ వాక్కు. ఆదిలో వాక్కు అమృత వాక్కు, అవనిలో మనకు అనురాగ వాక్కు. భక్తితో శ్రద్ధతో ధ్యానించుదాం,
భవదీయ వాక్కును ప్రేమించుదాం, భక్తితో శ్రద్ధతో ధ్యానించుదాం, భవదీయ వాక్కును ప్రేమించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పన్నెండవ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని చెప్పిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. డీకను పట్టాభిషేక సాంగ్యము. మొదటిగా అభ్యర్థుల ప్రతిపాదన, నిశిత పరిశీలన మరియు అభ్యర్థులను ఖరారు చేయుట. గురు మఠాధిపతి అభ్యర్థులను ఆహ్వానిస్తారు. అభ్యర్థులు పీఠాధిపతుల ముందు హాజరై తమ స్థానాలలో నిలుచుండిన తరువాత గురు మఠాధిపతి పీఠాధిపతుల ముందు శ్రీసభ అభ్యర్థనను తెలియపరుస్తారు. పీఠాధిపతులు అభ్యర్థుల అర్హతను నిశ్చితంగా పరిశీలిస్తారు. ప్రామాణికమైన సాక్ష్యము పొందిన తరువాత పీఠాధిపతులు అభ్యర్థులను డీకను పట్టాభిషేకమునకు ఎన్నుకుంటారు. ఎన్నిక ముగియగానే దైవ ప్రజలు అందరూ సర్వేశ్వరునికి వందనములు అని బదులు పలికెదరు. తరువాత పీఠాధిపతులు వాక్యోపదేశము చేసెదరు. డీకను పట్టమును పొందబోవు వారు ముందుకు రావలసినదిగా కోరుచున్నాను. ఆదూరి ఫాతిమా ద్విజేష్, బడిపాటి జేకబ్, బొచ్చు అమరేందర్,
ఈరి పవన్ కుమార్, జంగా రాజేష్, కదిరేపోగు అఖిల్, కరసాల జోసెఫ్ తంబి, కసుకూర్తి తంబి, కరసాల విజయబాబు, కాసు అఖిల్, కొమ్మెర పవన్, కోనాతి జోసెఫ్, కొట్టే సాగర్ రాజు, మాదాను జోసెఫ్, మాదాను మనోజ్ కుమార్, మల్లెల జోసెఫ్ కిరణ్, మొలక విజయ్, మైలబత్తుల ఆదిత్య, ఉమ్మి అనిల్, పచ్చిగోర్ల ఓబెస్, పగూర్ల భాను ప్రసాద్, పలిపే బాల యేసు, పెంటారెడ్డి బాల సంజయ్, సలుగు బాలస్వామి, మసిపోగు రవితేజ, మణిసెల్వం నవీన్ ఆరోగ్యరాజ్, పూజ్యులైన తండ్రి గారా, ఇక్కడ హాజరైన మన సహోదరులను డీకను అంతస్తునకు అభిషేకించమని మన తల్లి అయిన శ్రీసభ అర్థించుచున్నది. వీరలు అందుకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పెదప వీరలకు శిక్షణ ఇచ్చిన వారి సదభిప్రాయములను అనుసరించి వీరలు అందుకు అర్హులని చెప్పగలను. సర్వేశ్వరునికి వందనములు. సహోదరి సహోదరులారా, డీకను అనే మాట మూల భాష అయిన గ్రీకు నుండి గైకొనబడింది. దియాకోనోస్ అంటే సేవకుడు. మన కథోలిక ధర్మంలో దైవ పిలుపునందుకొని కొన్ని సంవత్సరాల తర్ఫీదు అనంతరం ఈ శ్రేణికి ఎన్నుకొనబడి అభిషేకం పొందిన వ్యక్తి కథోలిక సంఘానికి ఈ క్రింది సేవలు అందిస్తాడు. సత్యోపదేశాన్ని నేర్పడం, పూజలోనూ ఇతర సంస్కారాల పరిచర్యలో సువార్తను ప్రకటించడం, దివ్య పూజలో ప్రసంగించడం,
దైవార్చనలో గురువులకు సహాయకుడిగా పరిచర్య చేయడం, అలాగే జ్ఞానస్నాన సంస్కారాన్ని తాను నిర్వహించవచ్చు, లేకుంటే గురువులకు సహాయం చేయవచ్చు. అదేవిధంగా జ్ఞాన వివాహ సంస్కారాన్ని తాను కూడా నిర్వర్తించవచ్చు. దివ్య సప్రసాద ఆరాధనను, ఆ తరువాత దీవెనలను కూడా ప్రజలకు అందించవచ్చు. ఈ విధంగా తన సేవా ధర్మాన్ని ప్రజలకు నిర్వర్తిస్తూ ఉంటాడు. తన సేవా ధర్మాన్ని నిర్వహించడంలో క్రీస్తు ఇలా అన్నాడు. ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు అన్నారు. మరియు అనేకుల రక్షణార్థం తన ప్రాణమును ధారపోయుటకు వచ్చిన క్రీస్తు ప్రతినిధిగా ఈ డీకను నిలుస్తాడు. తన పరిచర్య అంతా కేవలం ఒక విధి మాత్రము కాదు, ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభునికి సల్పే సేవ. ఈనాటి పఠనాలకు వద్దాం. మొదటి పఠనము సంఖ్యాకాండం నుంచి తీసుకున్నాం. 3వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమికి ప్రయాణించిన కాలములో దేవుని మందసం సన్నిధి గుడారంలో ఉంచబడింది. ఆ సన్నిధి గుడారం ఇశ్రాయేలు శిబిరానికి అంతటికి కేంద్రంగా ఉండాలి. అంటే ఇశ్రాయేలీ ప్రజలకు యావే సాన్నిధ్యమే కేంద్ర స్థానం. ఈ సన్నిధి గుడారం చుట్టూ లేవీ తెగవారు గుడారాలు వేసుకొని ఆయన పరిచర్యలో నిమగ్నమై ఉండేవాళ్ళు. లేవీ గోత్రము వారు అహరోనుకు అతని కుమారులకు అంకితమై వారు చేయు యాజక ధర్మంలో పాలు పంచుకొనవలని ఇది సూచిస్తుంది. ఆనాటి లేవీయులకు ఉన్న బాధ్యత ప్రభుసేవ. సాన్నిధ్యపు గుడారాన్ని, ఆ పరికరాల్ని కాపాడే బాధ్యత వారిపై పడింది. ఆ గుడారంలో నివసిస్తున్న దేవుడు పవిత్రుడు కాబట్టి అతనికి పరిచర్యలు చేసే లేవితిక వారందరూ పవిత్ర మార్గంలో పయనించాలి. సేవ పవిత్రుడైన దేవుడికి కాబట్టి సేవ చేసేవాళ్ళు పవిత్రులుగా మసలుకోవాలి. అది ఆనాడు వర్తించింది, ఈనాడు వర్తిస్తుంది. ప్రభునికి సేవ చేసేవాళ్ళు పవిత్రంగా ఉండాలి. లేవియ గ్రంథం 11వ అధ్యాయం 45, 46, 44, 45 వచనాలు. నేను మీ దేవుడైన ప్రభువును, నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రులుగా ఉండవలనని ప్రభువు చెబుతున్నారు. పవిత్రులుగా ఉండడం అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనకి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనిషిని దేవుడు తన స్వరూపమందు పోలికయందు చేశాడు. కాబట్టి ఈ దివ్య స్వరూపాన్ని, పోలికను తిరిగి దక్కించుకోవడమే పవిత్రత. మనం కూడా మళ్ళీ ఆ స్వరూపాన్ని, పోలికను తిరిగి దక్కించుకోవాలి. దేవుని పోలి ఉండడం అంటే పోలి ఉండడమే మన పిలుపు. దేవుని స్వరూపాన్ని తిరిగి సాక్షాత్కరించడమే మన కర్తవ్యం. దీన్ని పొందాలంటే క్రీస్తును ఆధ్యాత్మికంగా కలుసుకొని అతనితో స్నేహభావంతో మెలుగుతూ మన జీవితంలోని అన్ని విషయాలను ఆ ప్రభువునికి బయలుపరచుకొని అతని నడిపింపులో ముందుకు సాగడం. క్రీస్తుతో ఒక కొత్త అనుబంధాన్ని, నడవడికను అలవాటు చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవడమే పవిత్రత. ఇటువంటి జీవితాన్ని ప్రేరేపించేది క్రీస్తు దేవుడు పంపే పవిత్రాత్మ దేవుడే. పవిత్రత అంటే దేవుని సుగుణాలను అలవరుచుకొని తగిన విధంగా నడుచుకోవడం. దేవుని పరిచర్యలో నిమగ్నమైన వాళ్ళందరూ ఈ పవిత్ర జీవితాన్ని జీవించడం అలవరుచుకోవాలి. డీకనులుగా ఈరోజు అభిషేకం పొందే మీరు కూడా ఈ పవిత్ర జీవితానికి పెద్ద పీట వేయాలి. ఇంతవరకు ఈ చదువుల్లోనే మీరు నిమగ్నమయ్యారు. మరి ఎంతవరకు ప్రార్థించారో, ఎంతవరకు పవిత్రులయ్యారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడైనా సరే మీ సేవ చేస్తున్నారు కాబట్టి పవిత్రులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన ముఖ్యంగా మనలో ఉన్న భావాలు చాలా ముఖ్యమవి. ఆ విధంగానే మనం పవిత్ర జీవితాన్ని గడపగలం. 2వ పఠనం అపోస్తుల కార్యాల నుంచి తీసుకున్నాం. పెంతెకోస్తు పండుగ తరువాత అపోస్తుల బోధనా పరిచర్య ద్వారా చాలామంది క్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించారు. ఆనాటి క్రైస్తవ సమాజంలో సభ్యులయ్యారు. ఈ సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించి గౌరవించడం అనేది మొదటి నుంచి వాడుకలోనికి వచ్చిన ఆచారం.
కానీ ఈ క్రైస్తవుల్లో కొందరు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళైతే మరికొందరు హెబ్రియ భాష మాట్లాడేవాళ్ళు. ఆ సంఘంలోనే భోజన పదార్థాలను పంచిపెట్టే ప్రక్రియలో గ్రీకు వితంతువులు నిర్లక్ష్యం చేయబడ్డారని గ్రీకు మాట్లాడే యోధులు హెబ్రియల మీద సణగసాగారు. ఇది గమనించిన 12 మంది అపోస్తలులు భోజన పదార్థాలను పంచిపెట్టే బాధ్యత అందుకు తగిన వారికి ఒప్పజెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా అపోస్తలులు తమను తాము సంపూర్ణంగా వాక్య పరిచర్యలో అంకితం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వాక్య పరిచర్య విడిచిపెట్టి కేవలం అనుదిన చర్యలపై మనసులు లగ్నం చేయడం సబబు కాదని వాళ్ళు గమనించారు. అందునిమిత్తం సంఘం మొత్తం 7 ఈ సేవ నిమిత్తం ఎన్నుకోవాలి అని కోరింది. వాళ్ళు ఎటువంటి వ్యక్తులై ఉండాలి? పవిత్రాత్మతో నిండిన వాళ్ళై, జ్ఞానము కలిగి, మంచి పేరు కలిగిన వాళ్ళై ఉండాలి. అది డీకనుకు నిర్వచనం. పవిత్రాత్మతో నిండిన వాడవా నువ్వు కాదా? జ్ఞానము కలిగిన వాడవా కాదా? మంచి పేరు కలిగిన వాడవా కాదా? ఈ 3 విషయాలను మీరు సంరక్షించుకోవాలి. నేను ఎప్పుడు పవిత్రాత్మ దేవుని వరాలు పొందినవాడై ఉండాలి, మంచి జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అని మీరందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉండాలి. వేరే దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఈ మాట జనసమూహములకు ఇష్టమై వారు విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండుకొనిన 7 ఎన్నుకున్నారు. స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తిమోను, పర్మెనాసు, నికోలాసు అను వారిని ఎన్నుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని కోసం ఏ సేవ అయినా తగిన రీతిగా చేసేందుకు మనకు కావలసింది జ్ఞానం, పవిత్రాత్మతో నిండి ఉండడం అవసరం. ఎందుకంటే పౌలు గారు చెబుతారు, 5వ అధ్యాయం 18వ వచనంలో తను రాసిన లేఖలో చెబుతారు, మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము, దానికి బదులు ఆత్మపూరితులు కండు. మద్యపానముతో మత్తిల్లితే అది జారత్వానికి సమానంగా ఉంటుంది. జారత్వం అంటే ఏమిటి? సోమరితనం. కాబట్టి డీకన్ అనేవాడు సోమరిగా ఉండకూడదు. సోమరిగా ఉంటే అది అనర్థం మనందరికీ. ఆ సోమరితనమే మనల్ని అనేక విషయాలకు దారి తీస్తూ ఉంటుంది. యాకోబు రాసిన లేఖలో 1వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు, మీలో ఎవరికైనా వివేకము క్రొత్తగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, ఆయన దానిని ప్రసాదించును అని చెబుతున్నాడు. కాబట్టి వివేకము, వినయము నరుల్లో గొప్పతనానికి, దైవ సాన్నిధ్యానికి గుర్తు. శుభవార్తీకులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా వ్యవహరించడానికి దేవుడు పిలిచిన వారికి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏమిటవి? ప్రార్థన, దేవుని వాక్కు. వీటిలో ఒకటి లేకపోతే మిగిలిన దానితో సేవ చేయటం వీలు పడదు. అందుకే అపోస్తుల చర్యలు 6వ అధ్యాయం 1-7 వచనంలో 7 పేర్లు పేర్కొన్నారు. ఇందులో మొదటి వారు స్టెఫాను గారు. స్టెఫాను హతసాక్షి, డీకులందరికీ ఆదర్శం, సుమాతృకగా ఉంటాడు. క్రీస్తు ప్రభువుని ఎవరైతే నిరాకరిస్తున్నారో వారి ఎదుట నిర్భయంగా ప్రకటించి వారి కోపానికి గురై రాళ్లతో రువ్వబడి ఒక భయంకరమైన చావును ఎదుర్కొన్నాడు. తాను చనిపోయే చివరి ఘడియల్లో ప్రభు నా ఆత్మను స్వీకరించు అని ప్రార్థించి మోకరిల్లి ప్రభు ఈ పాపాన్ని వారికి ఆపాదించవద్దు అని కేక వేసి మరణించాడు. ఈ విధంగా తన చివరి ఘడియలను యేసు ప్రభుని చివరి ఘడియలతో జోడించి ఆయనతో ఐక్యమయ్యాడు స్టెఫాను. ఇది మనందరికీ గొప్ప సుమాతృక, ఆదర్శము, ప్రేరణ. చివరిగా మనం చదివిన సువిశేష గ్రంథం ఈరోజు 12వ అధ్యాయం 24-26 యోహాను సువార్త నుండి. క్రీస్తు తన మరణోత్థానాల గురించి ప్రస్తావించినప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉంటుంది, కానీ అది నశించిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ఇక్కడ నశించి ఫలించే గోధుమ గింజ ఎవరు అంటే క్రీస్తే. అతని తర్వాత అతని శిష్యులు కూడా నశించి ఫలించే గోధుమ గింజలు. మన స్వార్థాన్ని మనం వదులుకుంటే దేవునికి తోడి నరులకు సత్ఫలితాన్ని ఇస్తామని భావం. స్వార్థం వలన తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని కోల్పోతాడని చెప్పాడు ప్రభు. కానీ ఇతరుల కొరకు ప్రాణదానాన్ని చేసేవాడు దాన్ని దక్కించుకుంటాడని చెబుతున్నాడు. లోక వ్యామోహాల్లో పడిపోతే మనందరం క్రీస్తు శిష్యులుగా మెలగలేం. విత్తనం మొలకెత్తనంత వరకు ఒంటిగానే ఉండిపోతుంది, కానీ అది
నేలలో పడి చివికిపోయి మొలకెత్తాక 1కి 100 పాళ్ళు అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం కూడా మన స్వార్థాన్ని వదులుకోనంత వరకు నిష్ప్రయోజకులుగా ఉండిపోతాం. కానీ ఒకసారి స్వార్థాన్ని వదులుకొని సేవలు చేసేటప్పుడు ఫలిస్తాం, అభివృద్ధి పదంలో నడుస్తాం. అది మన ఈనాటి పఠనాలు మనం చెబుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మచర్య వ్రత ప్రమాణము, విశ్వాసుల ఎదుట విచారణ మరియు విధేయత ప్రమాణము. అభ్యర్థులు మాత్రమే లేచి పీఠాధిపతుల ముందు నిలుచుంటారు. పీఠాధిపతులు అందరినీ ఏకకాలంలో ప్రశ్నిస్తారు. ప్రియ కుమారులారా, మీరు డీకను పదవి పొందుటకు స్వేచ్ఛగా అంగీకరించితిరి. ఈ పదవిని నిర్వహించవలయునన్న మీరు బ్రహ్మచర్య వ్రతమును పాటించవలెను. బ్రహ్మచర్య వ్రతము నిస్వార్థ ప్రేమతో ప్రజాసేవకులుగా నుండునట్లు చేయును. ఆధ్యాత్మిక సంపదకి ఇది మూలము. మిమ్ము మీరు సంపూర్ణముగా క్రీస్తునకు అర్పించుకొని పరిపూర్ణత్వమును పవిత్ర ప్రేమను కలిగి బ్రహ్మచారులుగా జీవింపవలయును. సంపూర్ణముగా క్రీస్తుతో ఐక్యమై ఉండుటకును స్వేచ్ఛగా సర్వమానవ సేవా తత్పరత కలిగి జీవించుటకును క్రైస్తవులకు పునర్జీవమును ప్రసాదించి సన్మార్గంలో నడుచునట్లు చేయుటకును సాయపడును. ఈ మీ బ్రహ్మచర్య నడవడి ద్వారా దేవునికి సాక్షిభూతులుగా ఉండి మీ సోదరులను సన్మార్గంలో నడిపించి వారు సకల సృష్టి వస్తువుల కంటే దేవునినే అధికముగా ప్రేమించినట్లు సాయపడును. కనుక దేవుని సమక్షమున శ్రీసభ పేరిట మిమ్ము అడుగుతున్నాను, మిమ్ము మీరు దేవునికి అంకితము చేసుకొనుటకును మీ జీవితమును దైవ మానవ సేవలు గడుపుదురని గుర్తుగానున్న బ్రహ్మచర్య వ్రతమును దేవుని నిమిత్తము పాటించుటకు నిశ్చయించుకొని ఉన్నారా? ఈ మీ మాట పట్టులో స్థిరముగా ఉన్న దేవుడు మీకు తోడ్పడునుగాక. ప్రియమైన కుమారులారా, మీరు డీకను పట్టమును స్వీకరించడం ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నారని ప్రజల ఎదుట తెలియపరచుము. నేను మీపై హస్తములు చాచునప్పుడు పవిత్రాత్మ మీ కొసగు వరప్రసాదముల ద్వారా శ్రీసభ సేవా నిమిత్తమై డీకనుగా అభిషేకింపబడుటకు సమ్మతించుచున్నారా? పీఠాధిపతి గురువులు క్రైస్తవ ప్రజలతో సహకరించి దీనతా ప్రేమలతో మీ బాధ్యతలను నిర్వర్తించుటకు నిశ్చయించుకొని ఉన్నారా? అపోస్తులు నుడివినట్లుగా విశ్వాస పరమరహస్యముల ఎడల నిర్మలమైన మనస్సాక్షితో వర్తించుటకు ఈ విశ్వాసమును గూర్చి సువార్త శ్రీసభ సంప్రదాయం బోధించిన విధమున వాక్కు క్రియలతో ప్రకటించ నిశ్చయించుకొని ఉన్నారా? మీ జీవితములకు తగు విధమున ప్రార్థనాశక్తిపై ఆధారపడి దానిని పటిష్టము చేసుకునుటకును మీ నుండి శ్రీసభ కోరుచున్న దానిని గుర్తుంచుకొని దైవార్చన ఘడియలను విశ్వసనీయంగా శ్రీసభ కొరకును యావత్ ప్రపంచము కొరకును సమర్పించుటకు సిద్ధముగా ఉన్నారా? క్రీస్తు శరీర రక్తములను విశ్వాసులకు పంచిపెట్టగల అధికారమును పొందబోతున్నారు. అందుకు తగిన రీతిగా మీ జీవితములను క్రీస్తు జీవితమునకు మాతృకగా మలుచుకొని సిద్ధముగా ఉన్నారా? విధేయత ప్రమాణము. ఇప్పుడు అభ్యర్థులు ఒక్కొక్కరిగా పీఠాధిపతుల చెంతకు వెళ్ళి వారి ముందు మోకరించి జోడించిన తమ చేతులను పీఠాధిపతులు పవిత్ర హస్తాలలో ఉంచి విధేయత ప్రమాణం చేస్తారు. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన ఈ సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? నీలో దేవుడు ప్రారంభించిన ఈ సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక.
నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక.
నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన ఈ సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. నీ పీఠాధిపతికి గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? దేవుడు నీలో ప్రారంభించిన సత్కార్యమును ఫలప్రదము చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. పీఠాధిపతులు శిరస్త్రాణును తీసివేసి జోడించిన హస్తములతో అందరినీ సకల పునీతుల ప్రార్థనకు ఆహ్వానిస్తారు. తరువాత డీకను పట్టాభిషేకం పొందబోవు అభ్యర్థులు పీఠము ముందు సాష్టాంగ ప్రమాణము చేయగా దైవ ప్రజలు మోకరిస్తారు. పిదప పునీతుల ప్రార్థన మొదలగును. పునీతుల ప్రార్థన ముగిసిన పిదప పీఠాధిపతులు మాత్రమే నిలుచుండి అభ్యర్థులపై తమ చేతులను చాచి ప్రార్థిస్తారు. ప్రియ సోదరులారా, డీకను పట్టమును పొందబోతున్న తన ఈ సేవకులపై తన కృపావరములను ఆశీర్వాదములను కృమ్మరింపుమని భక్తితో ప్రార్థించుదము. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, పరిశుద్ధ మరియమ్మా మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని మాతా మా కొరకు వేడుకొనండి, నిర్మలమైన మాతా మా కొరకు వేడుకొనండి, ప్రేమకు తగిన మాతా మా కొరకు వేడుకొనండి, పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకొనండి, పునీత గాబ్రియేలు గారా మా కొరకు వేడుకొనండి, పునీత రఫాయేలు గారా మా కొరకు వేడుకొనండి, సకల దేవదూతలారా మా కొరకు వేడుకొనండి, సకల పునీత స్త్రీ పురుషులారా మా కొరకు వేడుకొనండి, దయాపరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి, సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి,
సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ మనుష్యావతారము వలన మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయచూపండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు ప్రమాణికులుగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసుక్రీస్తువా, మా ప్రార్థన ఆలకించండి స్వామి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువైన దేవా, మా మనవులను ఆలకించి మేము చేయబోవు పరిచర్యకు మీ ఆదరమును అనుగ్రహింపుము. డీకనులుగా వీరు మీ పవిత్ర కార్యములను నెరవేర్చుటకు అర్హులని తీర్మానించితిమి. మీ దీవెనలతో వీరిని పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. హస్త నిక్షేపణ మరియు అభిషేకపు ప్రార్థన. పీఠాధిపతులు శిరస్త్రాణును ధరించి తమ ఆసనము వద్ద నిలుచుంటారు. ఇప్పుడు అభ్యర్థులు ఒక్కొక్కరిగా పీఠాధిపతుల ముందుకు వచ్చి మోకరిస్తారు. పీఠాధిపతులు
వారిపై చేతులు ఉంచి నిశ్శబ్దముగా ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మా పావనాత్మా పెంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా పెంచేయవా నీ దాసునిపై. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసిన వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసిన ఆత్మ వేంచేయవా. అభిషేకించుము దేవా అభిషేకించు నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించుము ఆత్మ అభిషేకించు నీదు అనుగ్రహములతో అభిషేకించు. పేదలకు సువార్తను బోధించుటకు వేంచేయవా నీ దాసులపై. పేదలకు సువార్తను బోధించుటకు వేంచేయవా. అభిషేకపు ప్రార్థన. పీఠాధిపతులు ఇప్పుడు తమ శిరస్త్రాణును తీసివేసి తమ చేతులు చాచి అభ్యర్థులపై అభిషేక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయుచుండగా అభ్యర్థులు మోకరిస్తారు. ప్రార్థన ముగిసిన తోడనే అందరూ కలిసి ఆమెన్ అని బదులు పలికెదరు. సర్వశక్తిగల సర్వేశ్వర, మాకు సమీపమున ఉండమని మనవి చేయుచున్నాము. సమస్త కృపావరములను ప్రసాదించుచు ప్రతి క్రమమును ప్రతి స్థాయిని కేటాయించు ప్రభుడవు నీవే. నీవు నిరంతరము ఒకే రీతిగా ఉందువు. అయినను సకల విషయములను నిరంతరము నూతనీకరించుచుందువు. నీ అనంతమైన కటాక్షముతో సమస్త విషయములను క్రమబద్ధము చేయుదువు. నీ వాక్కును నీ శక్తియును నీ విజ్ఞానమును నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు ప్రతి యుగమునకును సముచితమైన అవకాశములు ప్రసాదింతువు. అవసరములను తీర్తువు. అద్భుతమైన పవిత్రాత్మ బంధముతో యేసుక్రీస్తు జ్ఞాన శరీరములో విభిన్న సభ్యులందరినీ ఒకటిగా సమైక్యమనర్చుదువు. వారికి నీవు అనుగ్రహించు అనేక స్వర్గపు వరప్రసాదములతో జ్ఞాన శరీరమును అలంకరింతువు. వారిని నూతన దేవాలయముగా రూపొందించి వృద్ధి చేసి విస్తరింపచేయుదువు. ఒకానొకప్పుడు నీవు లేవీ పుత్రులను పూర్వపు దైవమందసము వద్ద పరిచర్యలు చేయుటకు ఎన్నిక చేసితివి. అటులనే ఇప్పుడును నీవు త్రివిధ స్థాయిలకు చెందిన పరిచారకులను నియమించుచున్నావు. వారిని నీ పవిత్ర సేవకు వినియోగించుచున్నావు. అదే రీతిగా శ్రీ సభ ఏర్పడిన తొలి దినములలో నీ కుమారుని యొక్క అపోస్తలులు పవిత్రాత్మ ద్వారా నడిపింపబడిరి.
వారు మంచి పేరు గల 7 సహాయకులను అనుదిన పరిచర్య కొరకు నియమించిరి. వారు ప్రార్థనలోను ప్రభుని వాక్కును ప్రకటించడంలోను మరింత సంపూర్తిగా నిమగ్నము కావాలని నిశ్చయించిరి. ఈ ఎన్నిక చేయబడిన వారిపై చేతులు చాచి ప్రార్థించి వారికి బలిపీఠము వద్ద సేవ చేయు పరిచర్యను అప్పగించిరి. ఈ నీ దాసులను కృపతో చూడుము. ప్రభువా, డీకను స్థాయిలో నీ పవిత్ర బలిపీఠము చెంత సేవలందించుటకు మేము అంకితము చేయు వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, పవిత్రాత్మతో వీరిని నింపుమని మేము మనవి చేయుచున్నాము. తద్వారా వీరు నీ ఆత్మ యొక్క సప్తవరములతో బలపడి వారి పరిచర్య కార్యమును విశ్వాసపాత్రముగా నిర్వహించునుగాక. స్వచ్ఛందమైన ప్రేమ, రోగుల ఎడలను పేదల ఎడలను పరామర్శశీలము, నిరహంకారమైన అధికారము, విశుద్ధమైన అమాయకత్వము, ఆధ్యాత్మిక క్రమశిక్షణము అను ప్రతి సౌవార్తిక సుగుణములు వీరి యందు సమృద్ధిగా ఉండునుగాక. నీ ఆజ్ఞల తేజము వీరి నడవడిక యందు స్పష్టముగా కనబడునుగాక. తత్ఫలితముగా ఆదర్శవంతమైన వీరి జీవిత విధానము ద్వారా నిన్ను అనుసరించు నీ పవిత్ర ప్రజలను వీరు ప్రోత్సహింతురుగాక. మంచి మనస్సాక్షి కలిగి జీవించుచు వీరు క్రీస్తునందు దృఢమైన స్థిరమైన సాక్షులుగా ఉందురుగాక. తద్వారా సేవింపబడుటకుగాక సేవించడు కొరకే ఈ ధరణికి విచ్చేసిన నీ కుమారుని వీరు అనుసరించుచు స్వర్గమందు రాజ్యపాలనము చేయ యోగ్యులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ ఐక్యమై సదాకాలము జీవించుచు పాలించుచున్న ఏకైక దేవుడును ప్రభువునైన క్రీస్తు పేరిట ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు నూతనముగా అభిషేకింపబడిన ఉపగురువులు వారి స్థానములకు వెళ్ళి పూజలో ఉపగురువులు ధరించు వస్త్రములను ధరించెదరు. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోకపు కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పవిత్ర సువార్తల గ్రంథమును అభ్యర్థులకు అందచేయుట. అభిషేకింపబడిన ఉపగురువులు ఇద్దరిద్దరు చొప్పున పీఠాధిపతుల ఎదుట మోకరించెదరు. పీఠాధిపతులు ఉపగురువుల చేతులలో పవిత్ర సువార్తల గ్రంథాన్ని ఉంచి వారిని సువార్తా ప్రచార ప్రేషిత కార్యమునకై ఆదేశమిస్తారు. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తావహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము. నీవు విశ్వసించిన దానిని బోధింపుము. నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తావహుడమైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము. నీవు విశ్వసించిన దానిని బోధింపుము. నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తావహుడమైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము. నీవు విశ్వసించిన దానిని బోధింపుము. నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తావహుడమైన
నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడమైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తాబహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము, నీవు విశ్వసించిన దానిని బోధింపుము, నీవు బోధించిన దానిని ఆచరింపుము. సమాధాన సంజ్ఞ ద్వారా నూతనముగా అభిషేకింపబడిన ఉపగురువులను పీఠాధిపతులు గురుమండల బృందములోనికి ఆహ్వానించి అంగీకరించుదురు. పీఠాధిపతులు నూతనముగా అభిషేకింపబడిన ఉపగురువులను ఆలింగనము చేసుకొనుచు సమాధానము మీతో ఉండునుగాక అని పలుకగా, ఉపగురువులు మీ ఆత్మతోనూ ఉండునుగాక అని సమాధానము పలికెదరు. ఈ సమాధాన సంజ్ఞతో డీకను పట్టాభిషేక సాంగ్యము ముగియును. తదుపరి అర్పణతో కృతజ్ఞతార్చన ప్రారంభమగును. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను
కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నున్నట్లు, దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నున్నట్లు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. All that I have, I lay them down before you, oh Lord. All my regrets, all my acclaim, the joy and the pain, I'm making them yours. Lord, I offer my life to you. Everything I've been through, use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. In the past, things that I've seen, wishes and dreams that are yet to come true. All of my heart, all of my praise, my heart and my heart, I'll lift it to you. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory.
my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. That I am, all that I have, I lay them down before you, oh Lord. All my regrets, all my acclaim, the joy and the pain, I'm making them yours. Lord, I offer my life to you, everything I've been through, use it for your glory. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. మైక్. ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. పావన పిత, నీ కుమారుడు తన శిష్యుల పాదములు కడిగి మాకొక గొప్ప ఆదర్శమును చూపెట్టెను. కావున మా సేవార్పణములను దయతో అంగీకరింపమని ప్రార్థించుతున్నాము. మమ్ము మేము ఒక ఆధ్యాత్మిక బలిగా నీకు సమర్పించుకొని వినయము దృఢభక్తి కలిగి జీవించున్నట్లు సాయపడుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు నీ అద్భుతమైన సంకల్పము ద్వారా శ్రీసభయందు అనేక పరిచర్యలు నిర్వహింప చిత్తగించితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో తన సొంత ప్రజలకు భాగము నొసగుటయేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్తో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు.
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
లోకరక్షక మమ్ము రక్షింపుము ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి లోకరక్షక మమ్ము రక్షింపుము ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ ఆమె భర్తయగు పవిత్ర జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ మరి ముఖ్యంగా పునీత యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను మా లియో జగద్గురువులను మా అంతోని పీఠాధిపతులను మా రాజారావు పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను నీ శ్రీసభ పరిచర్య కొరకు డీకనులుగా అభిషేకింపబడిన ఈ నీ సేవకులను యాజకులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము నా చెర చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపు. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని కోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు, విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు, రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు, విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమేల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచెను ప్రభు జీవా దివ్య విందు. స్నేహమేల పంచను ప్రభువిచ్చిన
చేసిన దివ్య విందు ప్రేమతో ప్రభు పంచెను ప్రభు జీవా దివ్య విందు రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండియుందా రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండియుందా రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సేవకులను స్వర్గపు అన్నపానములతో సంతృప్తి పరచితివి. కావున నీ మహిమ కొరకును విశ్వాసుల రక్షణము కొరకును వారు సువిశేష బోధన యందును దివ్య సంస్కారముల నిర్వహణ యందును దాన ధర్మ క్రియల యందును నీకు విశ్వాసపాత్రమైన సేవలందించి ఆ పిమ్మట నీ మహిమలో భాగస్థునగులట్టు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో స్తుతింతును, నీ అద్భుత కార్యములనెల్లా ప్రకటన చేయుదును. కీర్తన 9:1. వట్టి పాత్రలైన మాకు దైవ పిలుపునందించి మహిమతో నింపి దేవుని సేవకు అంకితం చేయబడిన శుభగడిలివి. ఈ శుభ తరుణాన్ని జయప్రదం చేయటానికి ఇక్కడకు విచ్చేసిన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారికి, పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, తోటి గురు విద్యార్థులకు శుభాభినందనలు. ఈ అద్భుత దినమున నూతనముగా అభిషక్తులైన డీకనులందరి తరపున దేవుడు మాకై ఏర్పరిచిన ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి వినయ హృదయముతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. అయోగ్యులమైన మమ్ములను యోగ్యులునిగా చేసి గురుత్వములోని మొదటి అంతస్తుకు భాగస్థులను చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాంజలి అర్పించటం ఎంతగానో శ్లాఘనీయం. ఈ తరుణములో దేవుని మేలును వివరించటానికి మా జీవితాలు సరిపోవు. చెమ్మగిల్లిన కన్నుల నుండి జాలువారే ఆనంద బాష్పాలను మాలగా చేసి ఆయన పాదముల చెంత సమర్పించినా సరిపోదు. ఈ గొప్ప భాగ్యానికి మమ్ము ఎన్నుకొని సుదీర్ఘ తర్ఫీదు ప్రయాణములో మా వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడిన ఆ త్రియేక దేవునికి మన హృది నిండిన ఆనందముతో కొద్ది క్షణాల పాటు మౌనంగా కృతజ్ఞతావందనాలు తెలుపుకుందాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పని ఒత్తిడిల మధ్య ఉన్నా కానీ పిలిచిన వెంటనే అంగీకరించి మాకై ఏర్పరిచిన ఈ రోజున ఇక్కడకు విచ్చేసి తమ పవిత్ర హస్తాలతో మాకు డీకను పట్టాభిషేకమును అందించిన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారికి ఉప్పొంగిన హృదయముతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, యువర్ ఎక్సలెన్సీ.
దేవుడిచ్చిన పుత్రులు, దేవుడిచ్చిన బహుమానం అని సూచించిన మా తల్లిదండ్రులు మేము పుట్టినప్పటి నుండి దేవుని బాటలో నడిపిస్తూ దైవభీతిని కలిగించి దైవ జ్ఞానంలో పెంచి దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దైవ సేవకు అర్పించి దేవుని కృపకు పాత్రమయ్యే విధంగా మమ్ము మలచి అనునిత్యం మా కొరకు ప్రార్థిస్తున్న మా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు హృదయాంతరాలము నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము గురు విద్యాలయంలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు మాకు అన్ని రకాలుగా అవసరాలు తీర్చి మా శ్రేయస్సుకై కృషి చేస్తూ దేవుని వైపు నడవాలని ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగు కథోలికా పీఠాధిపతుల మండలికి మరియు మాకు ఈ డీకన పట్టము స్వీకరించడానికి అనుమతి అందజేసిన మా వివిధ మేత్రానులకు మా శిరము వంచి హృదయాంతరాలము నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మొదటి సంవత్సరము నుండి ఈరోజు వరకు మా బాధ్యతలను స్వీకరించి మాకు ఏ లోటు లేకుండా అన్నిటినీ క్రమబద్ధీకరించి మేము దేవునిలో ఎదిగే విధంగా ప్రధాన పాత్రను పోషించిన మా గురు విద్యాలయ రథసారథి అయిన గురుశ్రీ కె మరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వేద సత్యాలలో నిపుణులుగా ఎంచబడి పీఠాధిపతుల ఆజ్ఞ మేరకు తమను తాము త్యజించుకొని మా కోసం ఈ గురు విద్యాలయంలో సేవలు అందిస్తూ మాకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మా త్రోవలను సరిచేస్తూ దైవ జ్ఞానముతో నింపి మా కోసం పనిచేస్తున్న గురు విద్యాలయ అధ్యాపక బృందానికి ఆనంద డోలికల నడుమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దైవార్చన సాంగ్యములో మాకు సంపూర్ణ అవగాహన కల్పించి మాకు ప్రణాళికాబద్ధంగా శిక్షణనిచ్చి మా తప్పులను ప్రేమతో సరిచేసి మమ్ము దైవార్చన నిర్వహణలో సమర్థునులుగా మలచి ఈ డీకను పట్టానికి మమ్మల్ని సిద్ధపరిచి ఈ పవిత్ర అభిషేక సాంగ్యమునకు అన్నీ తానై ముందుకు నడిపించిన దైవార్చన విభాగ రథసారథి గురుశ్రీ ఆనంద్ ఆండ్రూ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత వారం రోజులుగా మమ్ము ఆధ్యాత్మికంగా జ్ఞానవడకంలో ముందుకు నడిపించి మమ్మల్ని సిద్ధం చేసిన విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి మరియు పాపోచ్చరణ సాంగ్యములో మమ్మలను ముందుకు నడిపించిన గురుశ్రీ దొడ్డా రాజా గారికి మరియు గురుశ్రీ కనపర్తి ప్రకాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ దైవార్చన సాంగ్య మహాఘట్టానికి అవసరమైన ప్రతి వస్తువును అడిగిన వెంటనే చిరునవ్వుతో అంగీకరించి మాకు సమకూర్చిన గురు విద్యాలయ కోశాధికారి గురుశ్రీ కె థామస్ క్రిస్టఫర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. గురు విద్యాలయంలో వివిధ భాగాలలో తమ సేవలు అందిస్తూ నిత్యం మాకై ప్రార్థిస్తున్న లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పోర్ కన్యాస్త్రీలకు మా కృతజ్ఞతలు. ఈ డీకన పట్టానికి ఎంతో శ్రమించి దేవాలయాన్ని సిద్ధం చేసి దైవార్చనకు కావలసిన ప్రతి దానిని ఎంతో ఓర్పుతో సిద్ధపరిచిన గురు విద్యాలయ ఎంసీ బ్రదర్ జి హేమంత్ మరియు ఎడ్సా క్రిస్టియన్ బ్రదర్ ఎస్ అనురాగ్ మరియు వారి బృందానికి బలిపీఠంను ఎంతో అందంగా అలంకరించిన బ్రదర్ ఏ మహేష్, బ్రదర్ ఎం సాగర్ మరియు వారి బృందానికి సౌండ్ సిస్టమ్ నిర్వాహకులు బ్రదర్ ఎడ్విన్ మోజెస్కు మా తరపున ప్రత్యేక ధన్యవాదములు. ఈనాటి దైవార్చనలో రమ్యమైన రాగాలతో సుమనోహర స్వరాలతో గీతాలాపన చేసి భక్తి ప్రపత్తులతో దివ్య పూజలో పాల్గొనే విధంగా చేసిన గురు విద్యాలయ గాయక బృందానికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ పవిత్ర దైవార్చన సాంగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రసారం ద్వారా తెలుగు శ్రీ సభలోని విశ్వాసులకు మరియు మా కుటుంబ సభ్యులకు చేరవేస్తున్న దివ్యవాణి టీవీ సిఇఓ అయిన గురుశ్రీ లూర్దురాజ్ గారికి మరియు వారి యాజమాన్యానికి మా తరపున ప్రత్యేక ధన్యవాదములు. మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయపడినటువంటి గురు విద్యాలయ సిబ్బందికి ఇతర సిబ్బందికి మా ధన్యవాదములు. చిట్ట చివరిగా ఈ మంగళకరమైన రోజును మా జీవితంలో మరపురాని రోజుగా మలిచిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కొరకు ప్రార్థించమని కోరుతూ మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తామని మాట ఇస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. తన శ్రీ సభలో ఇతరుల సేవ కొరకు మిమ్ము పిలిచిన దేవుడు అందరి కొరకు పట్టుదలతో శ్రమింపగల ఉత్సాహమును మీకు దయచేయునుగాక. ప్రత్యేకముగా రోగుల పేదల సేవ పట్ల నిరంతర నిరతిని మీకు ప్రసాదించునుగాక. క్రీస్తు సువిశేషమును బోధించు బాధ్యతను మీకు అప్పగించిన దేవుడు అతని వాక్యానుసారము జీవించు వారంగా మిమ్ము రూపొందించి అతనికి విశ్వాసపాత్రమైన సాక్షులుగా ఉండునట్లు దీవించునుగాక. తన దివ్య రహస్యములను ప్రజలకు విశదీకరించుటకు మిమ్మును నియమించిన దేవుడు మిమ్ము తన కుమారుడైన యేసుక్రీస్తునకు అనుయాయులునుగా తీర్చిదిద్దునుగాక. మీరు ఈ లోకములో శాంతి సమైక్యములకు దూతలుగా వెలుగొందునట్లు దీవించునుగాక. I would like to thank especially the members of the staff on this prodigious occasion, because it is not only a happy occasion to them, but for you, it is a happy occasion. One batch has successfully passed through your hands, and you are able to present to the local churches so many priests. And it's not so easy to stay in the seminary all the time glued to the chairs, reading and doing a lot of intellectual toil and presenting the doctrine, the matter to you, to the students. And this is a lot of silent work that is done by the staff members, I know that, which no one recognizes and nobody understands it. I myself had been in the seminary for more than 15 years. I knew the pain of all this. But towards the end, on an occasion like this, their joy is greater than anyone else's joy, because their work has borne fruit. That's why I would like to congratulate the staff members for your hard work and perseverance and your commitment to form the future priests. Thank you very much, all of you. And also to the deacons, to all of you, my brothers, I offer you my congratulations. You have persevered so much, and then you have stayed till the end with determination that you want to become priests and serve the people of God in our two Telugu states. That's why what I ask you now, go home with fire in your belly, okay? Go home with fire in your belly, burning with zeal, to go and proclaim the good news to the people. And be a holy man, so that people will come to you. You don't have to go to them. Be a holy man. People will come to you. That's why always what people are looking for from you is really a life of holiness and good at many things and be useful to the people. That's why I'm asking you all to go there with happiness and joy and share this joy of good news to all the people. Congratulations to you once again, to your families and to the bishops, to your respective bishops. I'll give you the last blessing now. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటింపుము. సర్వేశ్వరునికి వందనములు. Walk in the way of the man who still the water. All to walk in the way of the man
who calmed the sea. Called to live in the world and be free, to live for others. Called to walk in the way of the man from Galilee. Put your hand in the hand of the man who stilled the waters. Put your hand in the hand of the man who calmed the sea. Take a look at yourself and you can look at others. Put your hand in the hand of the man from Galilee. Called to walk in the way of the man who stilled the water. Called to walk in the way of the man who calmed the sea. Called to live in the world and be free, to live for others. Called to walk in the way of the man from Galilee.